హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనే వాళ్ళలో తన పేరు వినిపిస్తోంది. తట్టు తనకి ఆషికీలు కూడా బాగానే ఉన్నారు. తన పేరు ఏంటి అనుకుంటున్నారా? ఆషికా రంగనాథ్. ఎస్, మనకి బాగా తెలుసు. అండ్ ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. మరి మాట్లాడదామా? చలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. అందంగా చాలా స్లోగా కంపోజ్డ్ గా ఎంత బాగా మాట్లాడుతున్నారని చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. కలర్ఫుల్ గా. సో మీరు చాలా వరకు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనే వర్డ్ లో మీ పేరు వినిపిస్తోంది. దట్టు బాగా తగ్గిపోయారు. 2 క్వశ్చన్స్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. అంటే ఎందుకు ఇంత, అంటే ప్రాజెక్ట్ కోసం తగ్గారా లేదంటే ముందు కూడా మీరు అంత లావు ఏం లేరు, ఇంకా తగ్గిపోయారు బాగా? అంటే ప్రాజెక్ట్ కోసమా లేదంటే లేదు జస్ట్ ఫర్ ఫన్? ఫన్ కాదు, అంటే స్క్రీన్ ముందు యూజువలీ నేను వెయిట్ అంటే పెరిగితే యూజువలీ నా చీక్స్ మీదే వస్తాయి. ముందు ఫ్యాట్ ఇక్కడికి ఇక్కడే ఫస్ట్ ఒక నాది రౌండ్ ఫేస్ కదా, సో అంత లాంగ్ కూడా లేదు. సో అది చాలా క్యూట్ అండ్ చబ్బీ లుక్స్ లాగే అనిపిస్తుంది కొంచెం తింటే వర్కౌట్ అది. సో అందుకే ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ లుక్స్ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి ఆ మోడర్న్, ఒక అల్ట్రా మోడర్న్ గర్ల్ క్యారెక్టర్ లుక్ వైజ్ కూడా ఒక చూస్తే ఓకే ఇది చాలా మోడర్న్ గా ఉంది, వెరీ షార్ప్ ఫీచర్స్ ఉండాలి అండ్ వెరీ కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి ఒక ఫీల్ కావాలనేది ఉంది. సో ఆ చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది. అండ్ మోడర్న్ డ్రెస్ కి కొంచెం ఆ స్లిమ్ గా ఉంటేనే బాగుంటుందని అనుకుని చేంజ్ అనుకున్నా. బట్ అలా ఏం చెప్పలేదు, మీరే అయ్యారు. నేనే అయ్యాను. అండ్ చూసినప్పుడు స్క్రీన్ లో అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తే అనుకుంటారు ఓకే చాలా సన్నగా ఉంది అని, బట్ ఆన్ స్క్రీన్ కరెక్ట్ గా ఉంటుంది. లైక్ ఫేస్ అంది 30% ఎక్కువ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ద స్క్రీన్ యాడ్స్ వెయిట్ అని చెప్తారు కదా, సో నా దాంట్లో ఇట్ ఇస్ ఎక్కువనే. సో అందుకే ఐ హ్యావ్ టు ట్రై. బట్ ఆ చేంజ్ ఓవర్స్ ఉంటే మనం కూడా స్క్రీన్ మీద డిఫరెంట్ గా కనిపిస్తాం అనేది. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అండ్ టీజర్ చూసాను, అస్సలు అలా అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో మీ ఫేస్ లో అంత కోపం చూడలేదు మీ క్యారెక్టర్స్ లో. ఎగ్జాక్ట్లీ ఇలా రవితేజ గారిని ఇలా చాలా దగ్గర నుంచి అంత కోపంగా చూస్తాను. ఎలా మీరే చెప్పండి. ఇప్పుడు అలా చూడాలంటే ఒక గ్రే షేడ్ ఆర్ ఆ కోపంగా చూడాలంటే చబ్బీగా చిక్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ అమ్మాయికి భయం రైట్ ఉండాలా అనేది ఉంటుంది కదా. సో అందుకే ఇట్ లుక్స్ నైస్. బట్ మీరు చెప్పినట్టు ఎంతవరకు ఒక హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ ట్రెడిషనల్ రోల్స్ లో చూసారు అండ్ ఒక డిఫరెంట్ గెటప్ లో అండ్ విత్ క్యారెక్టరైజేషన్. ఈ అమ్మాయికి నాట్ జస్ట్ మోడర్న్ క్యారెక్టరైజేషన్ లో జస్ట్ లుక్స్ మాత్రం మోడర్న్ కాదు, కానీ థింకింగ్ కూడా మోడర్న్ గానే ఉంది. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అండ్ హౌ ఇస్ అవర్ థాట్ ప్రాసెస్, అవన్నీ ఇట్స్ వెరీ మోడర్న్. సో అండ్ ఇప్పుడున్న అమ్మాయిల్ని వెరీ మోడర్న్ అట్ ద సేమ్ టైం వెరీ ఇండిపెండెంట్ అమ్మాయిల క్యారెక్టర్ ని నేను పోర్ట్రేట్ చేస్తున్నాను. సో ఇట్ వాస్ ఫన్. మీరు చెప్పినట్టే ఇంతవరకు అలా కోపంగా అది చాలా చిన్న బిట్స్ టీజరే, అది డెఫినెట్లీ మూవీలో ఇంకా ఉంది. టీజర్ చూసాను, అసలు చాలా బాగుంది. అండ్ మీరు అంటే లాస్ట్ లో అంటే మిడిల్ లోనే తెలుస్తుందా మీకు లేదంటే లాస్ట్ లో తెలుస్తుందా ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది? అది కూడా నేను ఇప్పుడే చెప్పేస్తే మూవీలో ఏం చూస్తారో అది కరెక్ట్. ఏం చెప్పినా మేము వింటాం. అప్పుడు రవితేజ గారు మీరు నాతో ఒక 1 లైన్ స్టోరీనే చెప్పిస్తారు, చెప్పిస్తారు. చెప్పట్లేదు కదా. ఇంతవరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా సాఫ్ట్ క్యారెక్టర్స్. సో దట్టు మీరు అమిగోస్ కన్నడలో చేశారు, తర్వాత తెలుగులో అమిగోస్, తర్వాత మళ్ళీ నా సామి రంగ కూడా చేశారు. నా సామి రంగలో మంచి క్యారెక్టర్. తర్వాత మీరు గ్యాప్ తీసుకున్నారా లేదంటే వేరే ఇండస్ట్రీలో బిజీ ఉన్నారంటే ఏం చెప్తారు?
రెండు రెండు అని చెప్తే I think ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? అంటే ఆఫ్టర్ దట్ ఐ డెంట్ వాంటెడ్ సేమ్ టిపికల్ స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్ లాగే ఐ డెంట్ వాంటెడ్ టు బి పోర్ట్రేట్. అంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాగా ఆర్ డూయింగ్ సేమ్ ఓల్డ్ హోమ్లీ క్యారెక్టర్స్. సో ఐ డెంట్ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ ఇట్. ఏదైనా కొత్తగా ఉండాలి, ఎక్సైట్ చేయాలి నాకు యాజ్ అన్ యాక్టర్ అని. సో అది ఫస్ట్ పార్ట్ అయితే. సెకండ్లీ ఐ వాజ్ డూయింగ్ సర్దార్ 2 కార్తీ సార్ తో. అది ఎప్పుడు వస్తుంది? వస్తుంది అంటే 3-4 months లో. 3-4 months లో వస్తుంది. సో అది కూడా చాలా పెద్ద సినిమా. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ లాంగ్ నంబర్ ఆఫ్ డేస్ టు షూట్ దానికి కూడా. అండ్ కన్నడలో కూడా ఐ వాజ్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ గత వైభవ్. అండ్ ఇక్కడ విశ్వంబర ఆఫ్టర్ నాసమిరంగా ఐ స్టార్టెడ్ షూటింగ్ విశ్వంబర. అవును. అంటే అది కూడా టైం తీసుకుంది. సో నేను అనుకున్నాను అంత గ్యాప్ ఏం అవ్వదేమో, అది వస్తుందని. కానీ అది కొంచెం సీజీ చాలా వర్క్ ఉన్నప్పుడు ఇట్ జస్ట్ కెప్ పుషింగ్ అంతే. ఒక విశ్వంభరలో అంటే ఎలా ఇన్ అయ్యారు? యాక్చువల్లీ నా సమీరంగా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ వశిష్ఠ గారు ఇలాంటి ఒక స్పెషల్ రోల్ ఉంది, ఇది నాట్ పేర్డ్ విత్ చిరంజీవి గారు, బట్ ఇట్స్ స్పెషల్ రోల్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ సాలిడ్ రోల్. ఒకసారి హీరోయిన్ క్యారెక్టర్ కాదు, అంటే వన్ ఆఫ్ ద లీడ్స్, కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ like a supporting role to Chiranjeevi garu. Oh, nice. So it's a special role, I would say it like that. And to be even cast opposite such a big huge star was something that I really look forward. And alanti characters kuda anta easy ga raadu. Oka warrior character ante inka character reveal cheyaledu, but it looks very very good. అంటే ఆ క్యారెక్టర్ లుక్ అంత బాగుంది. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రవితేజ గారు అంటే మాస్ రాజా. సో మాస్ రాజాతో అంటే చాలా వరకు మీకు ఉన్నాయి కదా సీన్స్. అప్పుడు అంటే ఆయనకి ఒక మాస్ లెవెల్లో అలా లుక్స్ ఇస్తూ ఉన్నారు కదా. అంటే టైమింగ్ అనేది చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి, మ్యాచ్ చేయాలి. అవును. అంటే ఎంతవరకు వర్క్షాప్ చేశారు, హోంవర్క్ ఎంతవరకు చేశారు, ఎలా అనిపించింది ఆ సీన్ లో? అంటే టు బి వెరీ ఆనెస్ట్, వర్క్షాప్ హోంవర్క్ అవన్నీ ఏం చేయలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఏ సినిమా అయినా ఏ సీన్ అయినా ఐ యూజువలీ ప్రిపేర్ అ డే బిఫోర్ గోయింగ్ టు ద scene or movie shoot. Before the movie shoot I always prepare. And first of all language telidante inka koncham extra conscious gane unni I'll be taking care of that. But dintlo meer cheppinatte he's such a huge star, mass maharaja. So mem kuda alanti energy alanti vibe ni match cheyali kada. So we need to be prepared. So as an actor I used to definitely prepare and go. But my director Kishore Tirumala garu is a very good writer. So used to write scenes on spot and give it to me. Adi inka ayyo. And Raviteja garu is more like a spontaneous actor. He just takes it there. But naku it was very difficult initially to take it like that. So we used to rehearse and get used to each other. Initially it took some time, but almost all my performing scenes ante ekko dialogues in a scene or ekko perform chesina scene anni Raviteja sir tone undi. So yeah, a lot of scenes like that are there in the film. So it is very good. Ante a timing match cheyadam anta easy kaadu. Ante comedy aithe it's a very difficult genre according to me. To do for an actor, but Raviteja sir just gets it so well. Ante we all know his mass maharaja action avanni telusu, but to crack the comedy and timing, a humor, a landing, avanni very important. And he used to guide also. Okay Ashika, you tell it like this, adi cut cheyali, idi cheyali, and so he used to guide through in the scene. So I got to learn that also. Okay. మీరు చెప్పినట్టే ఆ లుక్స్ అవన్నీ సార్ కి ఏమంటే అది యూజీ ఉంటుంది కదా. ఇలాంటి మాస్ హీరోస్ కి, స్టార్ హీరోస్ అయితే హీరోయిన్స్ చాలా ఒక విక్టిమ్ లా ఆర్ కాంప్రమైజ్డ్ గా చాలా ఏడుసుకుని, నో క్రయింగ్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. నో క్రయింగ్ సీన్, నో గెటింగ్ స్కేర్డ్.
ఫియర్లెస్ గర్ల్. భయపడాలి అయితే. అవును. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడున్న సినిమాలో ఐ థింక్ వీఆర్ ఆల్ ఎవాల్వింగ్ కదా. హీరోయిన్స్ అంటే ఏడ్చుకోవాలి ఆర్ భయపడాలి అన్నది ఉంటుంది, బట్ అలా లేదు ఈ క్యారెక్టర్. ఇన్నోసెన్స్ అదవన్నీ, సో అవన్నీ చేశాను ముందు, బట్ ఈ సినిమాలో అది లేదు. పోయింది, అవి పోయాయి. పోయింది థ్రిల్. సో ఐ గట్ థ్రిల్ టు డూ దిస్ హోల్ ఫిలిం. ఇది చూస్తుంటే మాకు అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు అనే మూవీ అంటే టీజర్ చూసిన అలా అంటే అట్లాంటి దాంట్లోనే ఇంకొక మూవీ వచ్చిందా అన్నట్టుగా మాకు అనిపించింది. బట్ ఇందులో మీ క్యారెక్టర్ టోటల్లీ చేంజ్. ఇంకా అసలు మనం క్యారెక్టర్స్ అవి చేంజ్ చేస్తూ ఉండాలంటే అంటే ఇప్పుడు మీ దగ్గర డైరెక్టర్ వచ్చారు, నరేషన్ చేస్తున్నారు. 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను ఒకటేసారి. నరేషన్ చేస్తున్నప్పుడు అంటే జనరల్ గా మీరు అంటే క్యారెక్టర్ మీకు థ్రిల్ చేయాలా? అవును, థ్రిల్ చేయాలి. అంటే ఒకవేళ కంటెంట్ బాగుంటే దట్ ఈస్ ఆల్సో ఓకే, బట్ సంథింగ్ హ్యాస్ టు బి ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్ కదా. నేను ఇది చేయాలి అని నాకు అనిపించాలి. ఏదో ప్రాబబ్లీ ఒక సీన్ ఆర్ ఏదో ఒక షార్ట్, సమ్ ఎక్స్ప్రెషన్ గానీ ఆ మొమెంట్ లో ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని ఆ ఒక్క సీన్ అయినా ఇట్ హాస్ టు ఎక్సైట్ మీ. అదైతే దెన్ విల్ బి మోర్ లుకింగ్ ఫార్వర్డ్, ఓకే ఇది నేను చేయాలని. లేదంటే అన్ని సినిమాలు అదే చేస్తాం కదా అని అదైతే మేము కూడా విల్ టేక్ ఇట్ టూ మచ్ లైట్లీ. అది ఛాలెంజింగ్ ఉండదు. మీరు ఆ క్యారెక్టర్ ఆ ప్రాసెస్ ఎలా ఉన్నింది, ఎలా వెళ్ళారు అసలు? ప్రాసెస్ ఎలా ఉంది మీది? ప్రాసెస్ అంటే యాక్చువల్లీ కిషోర్ తిరుమల గారు మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ. you're not those innocent girls, you're not that very submissive girls. అండి అండి అది అలా లేదు. you're very commanding. So a commanding nature ఉండదు. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ టు ట్యూన్ ఇన్. లైక్ ఈ మధ్యలో వేరే సినిమాకి వెళ్ళి నేను వస్తే కొంచెం ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదా. సో ఇమీడియట్లీ అశిక ఓకే కమాండింగ్ క్యారెక్టర్ రావాలి. సో ఇమీడియట్లీ ఐ టు ట్యూన్ మై సెల్ఫ్. ఓకే ఇలా చెప్పాలి, చాలా డైలాగ్స్ టోన్ గానీ అన్ని there was difference of how I am as a person to how I can bring out this character on screen. So there's a lot of homework with that. We used to discuss ఇది ఇలా చేస్తే బాగుంటుంది అండ్ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న క్యారెక్టర్ ఇది. డాన్స్ ఫార్మ్స్ లో చాలా ట్రైనింగ్ తీసుకున్నారు, డాన్స్ వేరే లెవెల్. మీ ఇంకా చూడలేదు ఆడియన్స్ మీ ఫుల్ డాన్స్ అంటే ఎప్పుడు మాకు అలా మీరు ఫుల్ గా కనిపిస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది. బెల్లా బెల్లాలో కొన్ని మూమెంట్స్ మాత్రం పెట్టారు. బెల్లా బెల్లా సాంగ్ లో ఆల్రెడీ ఆ లాస్ట్ డాన్స్ బిట్ నే అందరూ చూసి ఓకే ఆశిక ఇంత బాగా డాన్స్ చేస్తుందా అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ దర్ ఇస్ వన్ మోర్ సాంగ్, వామోవయో సాంగ్, అది ఐ థింక్ ఐఎమ్ షూర్ దాంట్లో ఫుల్ మాస్ అవుట్ అండ్ అవుట్ డాన్స్ నంబర్. దాంట్లో ఆల్ ముగ్గురు ఉన్నాము. It's a full on dance number and I enjoyed dancing for it. But many more dancing songs to come henceforth. Behind any funny incidents? చాలా అంటే స్పెయిన్ లో we had lot of fun situations and comic scenes అక్కడ. So నాకు and సత్య ఇద్దరిది కాంబినేషన్. సో యా he's my PA and I'm the boss. సో మా ఇద్దరిది ఒక ఆయన టైమింగ్ కూడా బాగుంటది. సూపర్ టైమింగ్. అంటే నేను అస్సలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆర్ ఫోకస్. బాస్ అంటే ఎలా ఉండాలి, ఫుల్ స్ట్రాంగ్ గా కమాండింగ్ గా ఉండాలి కదా. సో సత్య లాంటి పిఏ ఉంటే ఎలా, హౌ కెన్ యూ కంట్రోల్ కదా. సో ఇట్ వాస్ సో మచ్ ఫన్ ఆ టైంలో వెన్ వీ వర్ షూటింగ్. అండ్ రవితేజ గారితో వెన్నెల కిషోర్ హిస్ పిఏ. సో వన్ అమేజింగ్ సునీల్ గారు కూడా ఇక్కడ ఉంటారు, ఇక్కడ హైదరాబాద్ లో. సో ఇన్ స్పెయిన్ వెన్ వీ వర్ షూటింగ్, వెన్ సత్య వాజ్ performing or acting, it was so funny that I couldn't stop laughing only. Yeah. Then every time like okay sorry. And there was one scene when I was dubbing, I'm actually turning dubbing odu meer cheppara. Avunu ee cinema nene cheptunnanu. Super. So he said Sirigi, I have a little bit of స్మైలింగ్ ఫేస్. అక్కడ ఉండకూడదు స్మైలింగ్ ఫేస్ అని ఉంది, బట్ అది అంతా కనిపించదు. బట్ ఐఎమ్ థింకింగ్
ఐ ఓన్లీ ఎంజాయ్డ్ సో మచ్ అక్కడ ఉన్నప్పుడు సీన్ లో ఉన్నప్పుడే ఐఎమ్ ఓన్లీ ఎంజాయింగ్ యాజ్ అన్ యాక్టర్. ఆ సీన్స్ తెలుసు, ఆ డైలాగ్స్ తెలుసు, అన్ని తెలిసిన తర్వాత కూడా ఇఫ్ ఐఎమ్ లాఫింగ్ అండ్ ఎంజాయింగ్, ఐఎమ్ షూర్ ఆడియన్స్ కి అది బాగా connect అవుతుంది. డెఫినెట్లీ ఇట్స్ అ ఫన్ బ్లాస్ట్. ఓకే, సడన్ గా ఇప్పుడు మీకు బ్రేక్ దొరికింది. బ్రేక్ దొరికితే ఆ బ్రేక్ టైంలో ఏం చేస్తారు? సడన్ గా తెలిసింది. సడన్ గా ఇమీడియట్లీ నా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాను. అమ్మాయిలో ఒక గ్యాంగ్ ఉంది. ఓకే, ఇండస్ట్రీ మీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ పర్సనల్ ఫ్రెండ్స్. దాంట్లో నా సిస్టర్ కూడా ఉంది. Okay. సో వీఆర్ 4 girls. ఇమ్మీడియట్లీ కాల్ చేసి ఓకే ఒక ఏదైనా ప్లాన్ చేయాలి, ఎక్కడైనా వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక 2-3 days అయినా పర్వాలేదు, ఇక్కడ వీ హావ్ టు డూ సంథింగ్, ప్లాన్ సంథింగ్ అనేది. ఓకే, సో చిరంజీవి గారు లేదా రవితేజ గారు అంటే మళ్ళీ మీకు వర్క్ చెయ్యాలి అని అనుకుంటే ఒకటే చాలా చాలా కష్టం. ఇద్దరు అంత ఫెంటాస్టిక్ సూపర్ స్టార్స్ ఐ వర్క్డ్ విత్. టాలీవుడ్ లో మీ డ్రీమ్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్? చాలా క్లీషే రెగ్యులర్ ఆన్సర్ రాజమౌళి గారు. రాజమౌళి సార్ ఓకేనా, డ్రీమ్ డైరెక్టర్ కదా. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్. హను రాఘవపుడి అండ్ సీతారామం భలే మూవీ అది. సీతారామం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, లవ్లీ ఫిల్మ్. అండ్ సుకుమార్ సార్, త్రివిక్రమ్ గారు, మెనీ డైరెక్టర్స్. సో సూపర్ పవర్ వస్తే మీకు ఏం చేస్తారు? ఒకవేళ సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు? నేనే సూపర్ పవర్ అంటే నేనే ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసి ఐ వుడ్ వాంట్ రాజమౌళి గారు టు డైరెక్ట్ మీ. వా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్. అస్సలు అది డెఫినెట్లీ ఒక సూపర్ పవరే కదా, ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి సార్ అని డైరెక్టర్ గా తీసుకోవడం. సో ఒకవేళ యాక్ట్రెస్ అవ్వకుండా ఉంటే ఏమయ్యేవారు? ప్రాబబ్లీ మీరు ఆల్రెడీ కామర్స్ డిగ్రీ చేశారు. డెఫినెట్లీ బిజినెస్ ఫర్ షూర్ వుడ్ హ్యావ్ బిన్ దేర్. బట్ ప్రాబ్లీ మెడిసిన్ చేసి ప్రాబ్లీ డాక్టర్ అయినా ఆర్ స్లాష్ కొరియోగ్రాఫర్ సంథింగ్. డాన్స్ అంటే ఇష్టం. అవునా, ఆబ్వియస్ గా. సో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఫుడ్ నాన్ వెజ్. నాన్ వెజ్ నేను కూడా మటన్ అంటే చాలా ఇష్టం. అయినా అస్సలు అట్లా కనపడ తింటాను, ఎక్కడ పోతారో తెలియదు. వర్కౌట్ అది కూడా చేస్తాను. జిమ్మా లేదంటే నార్మల్ డాన్స్ తో మెయింటైన్ చేసేస్తారు? అంటే నాకు జిమ్ అంటే రెగ్యులర్ స్టాటిక్ వర్కౌట్స్ కాకుండా ఫంక్షనల్ క్రాస్ఫిట్ వర్కౌట్స్ చాలా ఇష్టం. లైక్ చాలా మూవ్మెంట్స్, రన్నింగ్ అరౌండ్ విత్ వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే, హిడెన్ టాలెంట్ మాకు తెలియని టాలెంట్. హిడెన్ టాలెంట్ ఐ కుక్ వెల్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ చాలా ఇష్టపడతారు. ఒక రెసిపీ ఏదైనా మాకు తెలియదు. రెసిపీ ఏదైనా? రెసిపీ ఏం లేదు, రెగ్యులర్ రెసిపీసే అన్ని బాగా చేస్తాను. ఐ మేక్ అ వెరీ గుడ్ వెనిలా స్పాంజ్ కేక్. నా గ్రాండ్ మదర్ది రెసిపీ అది. ఓకే, సో ఓన్లీ మా గ్రాండ్ మదర్ యూస్ టు డూ వెన్ వి వర్ కిడ్స్. సో ఈజీ ఈజీ ప్రాసెస్, బట్ అది కన్సిస్టెన్సీ, మెజర్మెంట్ అవన్నీ ఉండాలి. అది నేను ఇప్పుడు కూడా చేస్తాను, మమ్మీ కూడా రాదు. సో ఆ జనరేషన్ ని నేనే తీసుకెళ్తున్నాను. మీ చేతి అన్ని బాగా అవుతాయి. సో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా పెట్టుకున్నారా? రెజల్యూషన్ అంటే నన్ను బాగా చూసుకోవాలి, హెల్త్ వైజ్ అని, మెంటల్ పీస్, స్ట్రెస్ తీసుకోకూడదు, చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండకుండా క్లారిటీగా ఉండాలనేది. ఓకే, ఏదైనా హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ చేంజ్ చేసుకోలేకపోతున్నారు, ఆ హ్యాబిట్ ఏంటి? అది ఆన్ అండ్ ఆఫ్ ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అండ్ అలాగే ఐ ట్రై టు కీప్, ఐఎమ్ మోర్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్ యాజ్ అ పర్సన్. సో మోస్ట్లీ ఐఎమ్ ఆన్ ట్రాక్. రైట్. భక్త మహాశైలకు విజ్ఞప్తి గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? దట్టు సంక్రాంతి ఏం చెప్తారు ఆడియన్స్ కి మూవీ గురించి? ఐ థింక్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒక సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్లీ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం ఇది. ఒక డెఫినెట్ హ్యూమర్ తో పాటు
సెన్సిబుల్ విషయాల్ని ఈ సినిమాతో చెప్పబోతున్నాము. ఇలా ఇప్పుడున్న ఫ్యామిలీ విషయాలు, మ్యారేజెస్, రిలేషన్షిప్స్ ఉన్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్, అమ్మాయిలకి భర్తలకి భార్యలకి ఉన్న లాట్ ఆఫ్ గ్రే ఏరియాస్, అవన్నీ చాలా సెన్సిబుల్ గా యట్ విత్ లాట్ ఆఫ్ హ్యూమర్ చెప్పబోతున్నాము. సో ఇట్స్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ టు టేక్ అ లాట్ ఆఫ్ రిలేటబుల్ థింగ్స్ హోమ్. సో మీ అందరికి డెఫినెట్లీ రిలేట్ అవుతుంది ఇలాంటి సినిమా అండ్ ఎంజాయ్ చేస్తారు. 13th of January. ఓకే, భర్త మహాశల్కు విజ్ఞప్తి, రిలీజింగ్ ఆన్ 13th of January. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. సో మొత్తానికి మీరు మిమ్మల్ని థ్రిల్ చేసే స్క్రిప్ట్స్ మీ వద్దకు రావాలని, మంచి హిట్ అవ్వాలని, దట్టు మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ అ లాట్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.